మన జీవితాలకు ఆధారము ఆయన, మన బండ, మన పునాది, ఆ మూలరాయి. కాబట్టి మనము కదలని వారమై స్థిరముగా ఉండగలుగుతాం. దేవుని మెల్లని స్వరమును వినడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం. ఇంట్లో మరి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మాకు తెలియదు. మేమైతే కొద్ది మందిగా ఈ మంది రావడంలోంచి కెమెరాల వైపు చూస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ గణపరుస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. దేవుని ప్రసన్నత సన్నిధి ఇక్కడున్నది, మీ గృహాల్లో కూడా ఉన్నది. ఒక చక్కని సిద్ధ మనస్సుతో, శ్రద్ధతో, భయభక్తులతో ఎలాగైతే మందిర ఆవరణంలోనికి వచ్చి ఆ చక్కని శ్రద్ధ మనం చూపిస్తామో, మన గృహాల్లో ఇంకా శ్రద్ధతో, ఇంకా ఆసక్తితో, కృతజ్ఞత కలిగిన వైఖరితో ఇంకా ఈ ఊపిరి మనకున్నది కనుక ఆయనను గణపరుస్తూ ఇతర అంతరాయాలన్నిటినీ తీసివేయమని కోరుతూ, దేవా మీ మెల్లని స్వరము మరొక పర్యాయం ఇదొకాల సమయమున ఈ ఆరాధనలో పాల్గొంటున్న నాకు వినిపించయ్యా అని ప్రార్థించి, విని విశ్వసించి విధేయత చూపించి మనం కోరుతున్నాను. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మాకిచ్చిన మరొక పునరుద్ధాన దినమును బట్టి వందనాలు. పరిస్థితులు నాయన ఆందోళనకరంగా, ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, బాధకరంగా, భయం కలిగించే పరకరంగా ఉంటున్నప్పటికీ మా ఆధారం మీరని, కాలాలు మారినా ఈ తాత్కాలికమైన కష్టాలు, శ్రమలు తీరినా మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మీ మీద ఆధారపడుతూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ యందు ఆనందిస్తూ, ఆశతో మీ కొరకు జీవించగలిగే కృపను దయచేయమని మీ మెల్లని స్వరమును మరొకసారి మీరు మాకు వినిపించినై ఉంటుండగా విని విశ్వసించి సంపూర్ణమైన విధేయత చూపించి అట్టి మాటలను బట్టి మిమ్మల్ని వెంబడించగలిగే కృపను మాకు దయచేస్తారని నమ్ముతూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈస్టర్ ఆరాధన అయిన తర్వాత ఇది 2వ ఆదివారము. గుడ్ ఫ్రైడే ఆరాధన నుంచి మనం మళ్ళీ తిరిగి సంఘమంతా గృహాలకి పరిమితయ్యాం. మళ్ళీ దేవుడు ఎప్పుడు మనకి అనుమతినిస్తారో ఆ రోజు కోసం మనం అందరం ఆశతో, ఆసక్తితో కనిపెడుతున్నాం. యేసు ప్రభువు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఆరోహణం కాక మునుపు తన శిష్యులను ఆయన బలపరిచి వారి యందు తనలో ఆ సంపూర్ణమైన నిరీక్షణ, నమ్మకము కలిగేలాగున 11 మార్లు వారికి అగుపడి, వారికి బోధించి, వారిని బలపరిచి ఈ గొప్ప పనిని వారికి అప్పగించి ఆయన తన పని చేయడానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఏంటి ఆయన ఇచ్చిన పని? భూదగింతం వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట బాప్తిసం ఇచ్చి విశ్వసించిన వారిని శిష్యులుగా చేయండి. హల్లెలూయా. ఈ లోకములో మీరు నాకు సాక్షులు. ఆ గంభీరమైన ఆజ్ఞను, ఆ పిలుపును 11 మంది విద్యలేని పామరులు భయముతో, వణుకుతో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, పరిస్థితులు సంపూర్ణంగా ప్రతికూలంగా ఉండగా యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతుల వరకు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు సువార్త ప్రకటింపబడతా ఉంది. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అయితే ఈ ఉదయకాలపు ఆరాధనలో
మనం యేసుప్రభు వారు తనకుండిన 11 మంది శిష్యుల్లో ఒక శిష్యుని పట్ల తన ప్రత్యేకమైన ప్రేమను చూపించి ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇచ్చారు. అతి 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 పరిచయమైన వాక్య భాగం. అనేక వర్తమానాలను నేనే ఆ వాక్య భాగం నుంచి తీసుకోవటం జరిగింది. ఆ వాక్య భాగం అంతా చదివించను, కానీ తీసి పెట్టుకోండి. మన మూల వాక్య భాగం అది. పదే పదే ఈ వాక్య భాగం దగ్గరకు వస్తాం. నేటి దిన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం చదివించట్లేదు, కానీ తీసి పెట్టుకోండి. బైబిల్స్ మీరు రెడీగా పెట్టుకున్నారని ఆశపడుతూ, బుక్ పెన్ కూడా ఉంచుకున్నారని ఆశపడుతూ ఎంతమంది అయితే నోట్స్ తీసుకుంటున్నారు. తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 31 వచనాలు. అయితే ఇవాళ వర్తమానపు శీర్షిక 27వ వచనం, కాబట్టి అదంతా నేను చదివించట్లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. ఇవాళ ఆరాధన ప్రారంభించిన సహోదరులు జకరయ్య గారు నాకు సహాయం చేస్తున్నారు. ఎవరైతే ఆరాధన ప్రారంభిస్తున్నారో వారే ఇక్కడ కూర్చొని బైబిల్ వచనాలు చదివి, సంఘం లేదు కాబట్టి వారు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి ప్రతి వారం ఇలాగా వచ్చి సహాయపడుతున్న సహోదరులందరికీ నేను మరొకసారి వందనాలు చెల్లిస్తూ, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం వారు చదువుతున్నప్పుడు వినండి. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ఇవాళ శీర్షిక ఆఖర్లైనండి. ఏంటది? ఏమన్నాడు యేసుప్రభు వారు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. Today's message title is straight from John 20:27. Don't be unbelieving but believing. అదేంటండి, మేము ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వసిస్తున్నాం. సంతోషం. ఆ విశ్వాసం ఎలా ఉందో. కానీ ప్రథమముగా యేసుప్రభు వారు చెప్పిన ఈ గంభీరమైన మాట తోమా పట్ల ప్రేమ కలిగి, ఎందుకు ఇది యేసుప్రభు వారు చేయవలసి వచ్చింది? యేసుప్రభు వారు ఎందుకు ప్రత్యేకంగా తోమాతో మాట్లాడేలా చెప్పారు అంటే దానికి జవాబు 24వ వచనంలో దొరుకుతుంది. ఇవాళ మూల వాక్య భాగంలోని ప్రారంభ వచనం, అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. John chapter 20 verse 24 we find the answer for what has happened in verse 27. 24వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమా అనబడిన తోమా వారితో లేకపోయెను. ఇది ఆయన పునరుద్ధానం చెందిన సాయంకాలం జరిగిన సంఘటన. ఇది శిష్యులు యూదులకు రోమీయులకు భయపడి తలుపులు మూసుకొని ఆ గడిలో ఉండగా, యేసుప్రభు వారు పునరుద్ధానం చెందిన శరీరంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా ఎక్కడన్నా ఆయన అగుపడవచ్చు. తలుపులు వేసేస్తున్నాయి, వారి మధ్యకు వచ్చాడు. పదే పదే ఆయన మొట్టమొదటి చెప్పిన మాట సమాధానం, 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 మీకు సమాధానం కలుగును గాక అన్న తర్వాత ఆయన వారితో మాట్లాడాడు. ఆ సమయంలో తోమా లేడు. ఈ ఫస్ట్ అపియరెన్స్ అంటే, ఆఫ్ కోర్స్, శిష్యులకు మొదటిసారి కనపడటం, కానీ ఆయన మొట్టమొదట మగ్దలేని మరియ కనపరుచుకున్నాడు తనను తాను. అది మనకు తెలిసిన విషయమే. ఇది అయిపోయిన తర్వాత తోమా 8 రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది. ఇది అయిన తర్వాత, నేను చదివించట్లేదు, ఇది అయిపోయిన తర్వాత తోమా వస్తే శిష్యులు మాట్లాడతారు, మేము యేసుప్రభు వారిని చూసామంటే, తోమా మీరు చెప్తే నాకు సరిపోదు, నేను ఆయన చేతిలో నా వేలు పెడితేనే తప్ప ఆ గాయముల్లో నేను నమ్మను అన్నాడు. చదవండి ఆ మిగతా వచనం మనం చూస్తే, అంటే 26వ వచనం అనుకుంటాను. ఆయన ఈ మాట చెప్తాడు, నేను నమ్మనని కదా. 25వ వచనం. ఓకే, రైట్. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అనగా తోమాతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి, రైట్, నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే, ఎంత ఖచ్చితంగా చెప్పాడు, ఉంచితేనే గాని నమ్మనని మనం అంటాం కదా, నమ్మను అంటే 8 రోజుల యేసుప్రభు వారు వచ్చి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. హల్లెలూయా. అయితే ఒక చిన్న మాట చెప్పేసి 4 విషయాలు, ఈ గంభీరమైన మాటలు యేసుప్రభు వారు చెప్పి తోమాను ఎలాగైతే బలపరిచాడో,
ఈరోజు అదే వాక్యము ద్వారా, అదే సంఘటన ద్వారా ఆయన నామమందు విశ్వసిస్తున్న వారం అనేక మందిమి ఈ వర్తమానం వింటూ ఆరాధనలో పాల్గొంటుండగా, ఇంకా విశ్వసించిన వారు కూడా పాల్గొంటుండగా దేవుడు మనకి ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో చూద్దాము. అయితే ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, శిష్యులందరూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు అగుపడ్డారు. ఆ టైంలో తోమా లేడు. కాబట్టి యేసుప్రభు వారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు శిష్యులను దర్శించడానికి తోమా అవకాశాన్ని మిస్ అయ్యాడు. దాని తర్వాత 8 రోజులు అయ్యింది. అంటే ఈ 8 రోజులు తన ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడో నేను ఊహించుకుంటున్నాను, నాకు తెలియదు. కానీ తన స్థలంలో మనమే పెట్టుకుంటే, ఆ టైంకి ఇలాంటి పని పెట్టుకున్నాను నేను, ఇంకెప్పుడో చేయాల్సింది కదా, కనీసం అంటే ఒకవేళ ఇప్పుడు జరుగుంటే కనీసం ఆయన వచ్చినప్పుడు నాకు SMS అయినా మిస్డ్ కాల్ అయినా ఇచ్చి వాట్సాప్ మెసేజ్ పెట్టి నేను పరిగెత్తుకు కూడా వచ్చేవాడిని కదా, నన్ను ఎవడు పట్టించుకోలేదు. అంటే వెన్ వి మిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, వెన్ వి మిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ వి ఫీల్ సో డిస్కరేజ్డ్. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో బహుశా ఈ 1 year పైగా అనేక అవకాశాలు మీరు కోల్పోయినప్పుడు, లేకపోతే అవకాశం వచ్చిందని తెలియక ఇప్పుడు అవకాశం కోల్పోయిందని మీరు బాధపడుతూ ఉంటే, దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. వెన్ వి మిస్ సమ్ ఆపర్చునిటీ వి ఫీల్ దట్ వి హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ our God is a God who gives us a second chance, a third chance, a fourth chance. But when he gives a chance, please make the best use of it. ఆయన అవకాశంను కలిగించినప్పుడు దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తోమాకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. మరి ఆ 8 రోజులు ఏం స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలియదు. బహుశా వాళ్ళ ఆరాధనలో పాల్గొంటున్న వారు, కోవిడ్కి ముందు నాకు ఒక ఉద్యోగం అవకాశం వచ్చింది. ఆ టైంలో నేను సరిగ్గా సిద్ధపడలేదు, ప్రిపేర్డ్గా లేను, వదులుకున్నాను. ఇప్పుడు 1.5 year ఎంతో అయిపోయింది. మళ్ళీ ఆ ఉద్యోగం కాదు కదా, ఇంకా వేరే ఏ ఉద్యోగ అవకాశం నాకు రాలేదనుకోవచ్చు. వివాహ సంబంధం గురించో లేకపోతే మరొకటో ఆర్ స్పిరిచువలీ, ఆత్మీయంగా ఈ పరిస్థితులు ఎలా రాక మునుపు వందలాది మందిగా మనం ప్రతి ఆదివారం కూడుకొని ప్రత్యేకమైన ఆరాధన సమయాల్లో రాఘవరెడ్డి గార్డెన్స్లో వేలాది మందిగా ఒక్కసారిగా కూడుకున్నాయి ఆరాధించినప్పుడు, బహుశా కొన్ని పనులు బట్టో లేకపోతే వేరే ఏ కారణం చేత అయినానో పాల్గొలేక నేను ఇప్పటి నుంచి నేను మందిరానికి వస్తానని మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో అప్పుడే మందిరం మూసుకుపోయిందేమో, ఐ డోంట్ నో. ప్లస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు క్రమంగా మందిరంకి రావాలనుకున్నాను, రాలేకపోయాను. ఇప్పుడు రావాలని ఆశ ఉన్నది, రాలేకపోతున్నాను అనుకోవచ్చు. కానీ దేవుడిస్తున్న గొప్ప అవకాశం, గృహంలోనే కూర్చొని ఆరాధనలో పాల్గొంటూ ఆయనతో పాటు మీ చక్కని సంబంధాన్ని బలపరుచుకొని లేక ఆయన యందు విశ్వసించడానికి. సో ఇఫ్ సంబడీ ఈస్ థింకింగ్ దట్ యు మిస్డ్ అన్ ఆపర్చునిటీ, I just want to say that our God is a God who gives another opportunity. అయితే ఈ మూల వచనాన్ని మనం ధ్యానం చేయబోతుండగా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. నాట్ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. అవిశ్వాసివి కాక విశ్వసించు, అది టైటిల్. దీన్ని నేను ఎలా అప్రోచ్ అవ్వాలనుకున్నాను, లేక మీ ముందు ఎలా ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని అంటే, ఎందుకు దేవుని యందు పరిస్థితులు ఎలాగున్నా నేను విశ్వసించాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, యేసుప్రభు వారు చెప్పిన మాట. దాన్ని నేను ఎలా అప్రోచ్ అవుదాం ఈ ఉదయం అంటే, నేనెందుకు ఆయన యందు ఏ కారణాలని బట్టి, ఏమైనా ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ సంఘటన మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఏ కారణాలని బట్టి యేసుప్రభు వారు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ఆయన చెప్పారు. ఆ సందర్భాన్ని మళ్ళీ మనం ధ్యానం చేస్తూ ఆ కారణాలని బట్టి ఈరోజు మరొకసారి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలను బట్టి, ప్రస్తుతం మీరున్న పరిస్థితులను బట్టి మీ విశ్వాసము కొంత షేక్ అవుతా, లేక విశ్వాసంలో వెనకంజ వేసిన పరిస్థితుల్లో ఉంటే, లేకపోతే ఎందుకు మన జీవితాల్లో ఇలాగా పదే ఇట్లాంటి పరిస్థితులు వస్తే నా ప్రశ్న వచ్చి మన విశ్వాసం మీద ఎదుట మన విశ్వాసాన్ని సవాలు చేస్తున్నప్పుడు
మనము సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడానికి ఏ కారణాలు సహాయపడతాయి? అది వర్తమానం. పోనీ అలా చూద్దాం. వాట్ విల్ హెల్ప్ మీ టు రిమైన్ యాజ్ ఎ బిలీవర్ అండ్ నాట్ యాజ్ అన్ అన్బిలీవర్? నేను అప్పుడప్పుడు అవిశ్వాసం అయిపోకుండా ఎప్పుడు ఆయన యందు విశ్వసించే ఒక చక్కని విశ్వాసిగా ఉండడానికి నాకు ఏమి సహాయపడుతుంది? దానికి ఆన్సర్ 4 రీతులుగా. కాబట్టి వాళ్ళ వర్తమానం 4 పాయింట్ మెసేజ్. 3వ పాయింట్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా. మొదటి 2 కాదు, ఆఖరిది కాదు. ఎందుకు వై షుడ్ ఐ బిలీవ్, ఆర్ వై షుడ్ ఐ ఫస్ట్ బిలీవ్ ఇన్ జీసస్? యేసు ప్రభువారి యందు మొదట నేను ఎందుకు విశ్వసించాలి? ఎందుకు అంటే మొదటి కారణం, 4 కారణాలు ఈ సందర్భంలో పలు వచనాలు నేను మీకు చూపిస్తాను. ఆ మొదటి కారణం ఏంటంటే ఆయన దృష్టి, జాగ్రత్తగా వినండి, ఆయన దృష్టి ఎప్పుడూ నా మీద ఉంటది కాబట్టి ఆయన యందు నేను విశ్వసించటం మంచిది. కెన్ యూ టెల్ హల్లెలూయా? ఆయన దృష్టి ఎప్పుడూ మన మీద, నా మీద ఉంటది గనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళ దృష్టి ఎప్పుడు మన మీద ఉండదండి. వాళ్ళు పెట్టాలనుకున్నా పెట్టలేరు. మన స్నేహితుల యొక్క దృష్టి ఎప్పుడు మన మీద ఉండదు. దేవుని దృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్ ఇస్ హిస్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ us. దట్ ఈస్ వై, ఈ బలమైన కారణాన్ని బట్టి మనము ఆయన యందు విశ్వసించాలి. ఇందాక నేను ఆ వచనాలు చదివించాను. 24వ వచనము, 25వ వచనము చెప్పాను. తోమా మిస్ అయ్యాడు. మనం మామూలుగా ప్రాక్టికల్గా లోకరిచ్చి ఆలోచిస్తే మిగతా శిష్యులందరూ గదిలో ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చి వారిని దర్శించారు. తోమా యేసుప్రభు వారిని చూడటం మిస్ అయ్యాడు. తర్వాత తన ఆ 8 రోజులు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్, ఆయన చూసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నమ్మాలో లేదో తెలియదు. నేను చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ నేను అనుకుంటున్నాను తన ఫీలింగ్స్ ఏ రీతిగా ఉన్నప్పుడు ఒకటి మట్టుకు ఫీల్ అయి ఉంటాడు, ఆయన్ని చూడటం నేను మిస్ అయ్యాను. రైట్? మిగతా శిష్యులందరూ ఆయన్ని చూశారు అని అంటున్నారు, కానీ నేను ఆయనను చూసే ఛాన్స్ మిస్ అయ్యాను. ఒక మాట చెప్పాలన్నా, తోమా యేసుప్రభు అని చూసే ఛాన్స్ మిస్ అయ్యాడు, కానీ యేసుప్రభు వారు తోమాను చూడటం మిస్ కాల. హల్లెలూయా. థామస్ అంటే ఆ టైంలో తోమా అన్నాడు, నేను ఆయన చూడలేకపోయాను. కానీ యేసుప్రభు వారు తోమాను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని కారణాలు బట్టి వి మిస్ సీయింగ్ జీసస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఒత్తిడిని బట్టో, మన ఆందోళన బట్టో, మనకు కలిగే కొన్ని తీవ్రమైన పరిస్థితులను బట్టో, కొన్నిసార్లు కొంతమంది అంటారు, నేను బైబిల్ కూడా చదవలేకపోతున్నానన్నా, మాస్టర్ గారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ గాడ్. ఈ మంత్ ఎండ్కి నేను ఈఎంఐ కట్టుకోగలనా, శాలరీ వస్తుందా, లేకపోతే అసలు ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, అయినా ప్రతిరోజు ఎవరో ఒకరికి పాజిటివ్ వస్తుందని ఆ భయము, వీటన్నిటిలో నేను నా జాబ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, ఇంటి పనుల మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అన్నిటికంటే మించి దేవుని మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ గాడ్. బట్ లెట్ మీ టెల్ యూ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, గాడ్ డజంట్ మిస్ సీయింగ్ యు అండ్ మీ. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఒక గంభీరమైన, అంటే చాలా వాక్య భాగాలు ఉన్నాయి కానీ మనకు కొంచెం సమయం ఉంటుందిగా, కాబట్టి ఒక పాత నిబంధనలో ఇజ్రాయేల్ జనాంగం పట్ల దేవునికి ఉండిన ఆ గంభీరమైన ఉద్దేశము, మోషేతో మండుతున్న పొద నుంచి మాట్లాడిన సందర్భము, చాలా చక్కని లాంగ్ వాక్య భాగం, నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు. 3 మాటలు ఉంటాయండి అక్కడ. నేను వివరించను, కానీ ఆ వచనాలు పదే పదే మీరు చదువుకోమని కోరుతున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి, అండర్లైన్ చేసుకోండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, దేవుని కృతజ్ఞత చెల్లించండి. వివరించడానికి చాలా చక్కని విషయాలు, 3 విషయాలు ఉన్నాయి, కానీ చదివి ఈరోజు గుర్తు చేసుకోమని కోరుతున్నాను.
మరియు రైట్, యెహోవా ఇట్లనెను, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. అయితే మీరు అంటే అఫ్ కోర్స్ బైబిల్లో మాటలు రీప్లేస్ చేయకూడదు, ఒక అక్షరం కూడా యాడ్ చేయకూడదు, ఒక అక్షరం కూడా తీసేయకూడదు. కాబట్టి బైబిల్లో ఈ పని చేయబాకండి, సపరేట్ గా రాసుకోండి. మరియు యెహోవా ఇట్లు సెలవిచ్చెను, చందానగర్లో నా ప్రజలు, రామచంద్రాపురంలో నా ప్రజలు, లేకపోతే వేరెవర్ యు ఆర్, మీ కాలనీ పేరు పెట్టుకొని లేకపోతే మీ ఇంటి అడ్రస్ పెట్టుకొని, నా ప్రజల ఏం చూశాడంట, బాధను నిశ్చయముగా చూసి. హల్లెలూయా. మీకు అనిపిస్తా ఉండొచ్చు నా స్ట్రగుల్, నా బాధ, నా the physical pain, emotional pain, spiritual pain, whatever that pain is, you might say that I just don't understand and I feel that nobody is seeing me. Let me tell you, God is seeing you. నేను నిశ్చయముగా చూశానన్నాడు. అది మొదటిది, నేను వివరించట్లేదు. రెండోది, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. మొదట ఏం చేశారండి ఆయన? మొదట ఆయన ఏం చెప్తున్నాడు? బాధను చూశాను. రెండోది, మొరను విన్నాను. అంటే మీరు బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేలీ జనాంగం. కాబట్టి ఆ బానిసత్వంలో ఆ యజమానులు పెడుతున్న ఆ భయంకరమైన శ్రమలో వారు మొరపెట్టగా విన్నారు. ఈ దినాల్లో చాలా మంది, నేను ఏ బాసుల మీద నాకేమి ప్రాబ్లం లేదండి, కానీ జనరల్గా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడా విసిగిపోయి, అబ్బో మా బాస్ నాతో 12 కాదు, 13 కాదు, 14 కాదు, 15 గంటలు పని చేయిస్తున్నాడు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఇన్ని నెలల నుంచి. అది కేవలం అలాగా అటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా. దేవుడు అంటున్నాడు, నేను వారి మొరను వింటిని. హల్లెలూయా. మన బాధను ఆయన చూస్తున్న దేవుడు, మన మొరను వినే దేవుడు. మూడోదేంటి? వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కెన్ యు టెల్ లౌడ్ హల్లెలూయా? తోమా యేసు ప్రభువాన్ని చూసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. 8 రోజుల తర్వాత యేసు ప్రభు ప్రత్యేకంగా తోమా కోసం వచ్చాడు. హల్లెలూయా. నన్ను ఎవ్వరు చూడట్లేదు, నా దేవుడు కూడా నన్ను చూడట్లేదు అని అనుకోవడానికి లేదు. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు దేవుణ్ణి చూడటం తాత్కాలికంగా మిస్ అయినా, దేవుడు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. లెట్ మీ గెట్ దిస్ నేమ్ రైట్. సిబిలా డి మార్టిన్ అన్న ఆవిడ తన భర్తతో పాటు కలిసి 1905 సంవత్సరంలో న్యూయార్క్ పట్టణంలో ఎల్మిరా అన్న ప్రాంతంలోకి వచ్చి అక్కడ నివసించడం ప్రారంభించారు ఈ దంపతులు. సిబిలా డి మార్టిన్ తన భర్త మార్టిన్తో పాటు. వారు ఎక్కడికైతే వచ్చారో న్యూయార్క్లో ఆ పట్టణంలో, వారి పక్కనే ఉన్న ఇంకో కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న దంపతుల పేరు డూలిటిల్. ఆ డూలిటిల్ అన్న దంపతులు చక్కని విశ్వాసులు. అయితే వారి చాలా కష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆ దంపతులు ఇరువురు ఉన్నారు. మిస్సెస్ డూలిటిల్ ఏమో 20 సంవత్సరాల నుంచి మంచం మీదే బెడ్ రిడన్ పరిస్థితి, భర్త ఏమో వీల్ చైర్. ఆలోచించండి, డూలిటిల్ అన్న ఆవిడేమో మంచానికే పరిమితి అయిపోయింది ఆవిడ 20 సంవత్సరాలుగా. ఆవిడ భర్త వీల్ చైర్లోనే తన జీవితం కొనసాగించాలి. అలాంటి దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఇతరులకు యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఉండేవాళ్ళంట. ఈ సిబిలా అండ్ మార్టిన్ ఆ దంపతులు ఏంటి వీరి ఆనందానికి కారణం? ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలుగా వీరు ఉంటున్నప్పటికీ ఎలాగో వీరు ఇంత ఆనందంగా ఉన్నారని వారిని వెళ్ళి అడిగారంట. కెన్ యూ టెల్ us ద సీక్రెట్ ఆఫ్ యువర్ హోప్? మీ నిరీక్షణ యొక్క రహస్యం ఏంటి అంటే, ఈ మిస్సెస్ డూలిటిల్ 20 సంవత్సరాలుగా మంచం మీదే ఉండిపోయిన ఆవిడ, భర్త ఏమో వీల్ చైర్లోనే ఉన్నాడు. సిబిలాని చూసి ఆ దంపతులను చూసి అందంట, ఇదే మాటలు ఇంగ్లీష్లో చెప్పింది ఆవిడ. ఏమందంటే, హిస్ ఐ ఈజ్ ఆన్ ద స్పారో అండ్ ఐ నో హీ వాచెస్ మీ. ఆయన కనులు పిచ్చుకల మీద ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఒక్కటి కూడా రాలేదని దేవుని వాక్యం ఉంది కదా. ఆయన కనులు పిచ్చుకల మీద ఉన్నాయి,
ఆయన నన్ను ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. కాబట్టే మేము సంతోషంగా ఉన్నాం. 20 సంవత్సరాలు మంచం మీద ఉన్నావిడ. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ విల్ నెవర్ స్టాప్ వాచింగ్ యూ అండ్ మీ. ఆ ఆన్సర్ ఆవిడిచ్చిన తర్వాత సిబిలా హిజ్ ఐ ఈజ్ ఆన్ ద స్పారో అని ఒక చక్కని పాట 1905లో రాసింది. ఇట్స్ అన్ ఇంగ్లీష్ హిమ్. ఆ పాట వెనకాల స్టోరీ ఇది. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎందుకు నేను దేవుని యందు విశ్వసించాలి? పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా విశ్వాసములో నేను అటు ఇటు కదలకూడదు, కానీ స్థిరంగా ఉండాలి అన్న ప్రశ్న మీకు వస్తే దానికి మొట్టమొదటి జవాబు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కాబట్టి. ఎందుకు అది చెప్తున్నాం? ఇందాక మనం ఈ మూల వాక్యంలోని మన ప్రారంభంలోనే చదివించాను. 24వ వచనం యోహాను సువార్త, నేను చదివించట్లేదు మళ్ళీ. యోహాను సువార్త 24వ వచనంలో యేసుప్రభువు వారు వారి మధ్యకు వచ్చినప్పుడు తోమా లేడు. 8 రోజులు అయిపోయాక 27వ వచనంలో యేసుప్రభువు వారు మళ్ళీ తిరిగి తోమా కోసం వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఫోకస్ మన మీద ఉందని చెప్తున్నాను. రెండోది, ఆ 27వ వచనం ఇంకోసారి చదువుదాం. అనగా యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. దీనిని బట్టి మనం ఎందుకు ఆయన యందు విశ్వసించాలి అంటే, నాట్ ఓన్లీ బికాస్ హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ us, సెకండ్ హీ విల్ కరెక్ట్ అవర్ ఫాల్ట్స్. మన తప్పులను, మన పొరపాట్లను, మన తప్పిదములను ఆయన సరిదిద్దుతాడు గనక, ఆయన సరిచేస్తాడు గనక మనము ఆయన యందు విశ్వసించాలి. When we believe in God and when we express our faith in God in all situations, మన విశ్వాసమును ఒక కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మనం వెళ్తున్నప్పుడు ఆయన మనలోని పొరపాట్లను ఆయన సరి చేస్తాడు. అప్పటికే మీకు సమాధానం కలుగునుగాక అని యేసుప్రభువు వారు శిష్యులకు చెప్పటం, తోమాకి చెప్పటం జరిగింది. కానీ తోమాను తన చెప్పిన మాట అంటే, యేసుప్రభువు వారు వారి మధ్యన లేడు కానీ ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడే. నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నానని చెప్పాడు. కాబట్టి తోమా మిస్ అయ్యాడు యేసుప్రభువుని చూడటం, కానీ యేసుప్రభువు వారు తోమాను చూస్తున్నాడు. తోమా చెప్పిన మాటలు కూడా ఆయన విన్నాడు, కానీ తోమా కనిపించలా. కాబట్టే యేసుప్రభువు వారు తోమా దగ్గరికి మళ్ళీ తోమా కోసం ప్రత్యేకంగా వచ్చినప్పుడు తోమా అన్న మాటలు గుర్తు చేశాడు. నేను ఆయన చేతిలో వేలు పెడితేనే తప్ప నమ్మను అని కాబట్టి అన్నాడు, ఇదిగో నీకోసమే వచ్చాను తోమా, వాళ్ళకి ఆల్రెడీ నేను కనపరుచుకున్నాను, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, కానీ నేను నీకోసమే వచ్చాను. నీ వేళ్ళు పెట్టు, నువ్వు అనుకున్నట్టు చెయ్యి. అవిశ్వాసం కాక విశ్వాసం అంటే తోమా వేలు పెట్టలేదండి, సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. తన పొరపాటు సరి చేసుకున్నాడు. అక్కడ లేదు, ఆయన వేలు పెట్టిన తర్వాత నా ప్రభువా నా దేవా అనలేదు. ఎప్పుడైతే నువ్వు వేలు పెట్టి నన్ను పరీక్షించు అని అన్నాడో తోమా బోర్లా పడ్డాడు. ఏంటది? తోమా తన పొరపాటును సరి చేసుకున్నాడు. ప్రభువుని చూడగా, ప్రభువు మాటలు వినగా. ప్రశ్న మనందరికీ, పదే పదే దేవుడు మనల్ని దర్శించి మాట్లాడుతూ, ఒక ఆదివారపు ఆరాధన కాదండి, మరి ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో, ఇంకా ముఖ్యంగా మొదటి 3 నెలలు, మార్చి 22 నుంచి ప్రారంభమై ఏప్రిల్, మే టోటల్ లాక్డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను వర్డ్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే రికార్డ్ చేసి 54 ఎపిసోడ్లు ఇంగ్లీష్లో తెలుగులో వందలాది మంది చూసారే. కేవలం దాన్ని బట్టి కాదు, మీ కుటుంబ ప్రార్థనలు, మీరు డైలీ చదువుతున్న దేవుని వాక్యము, వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, దేవుడు మనల్ని సరి కూడా చేయాలని అనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కరెక్షన్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండి. ఈ టైం ఎందుకు కొనసాగుతుంది
అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలోకి తెస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను కరెక్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. పీటర్, శామ్యూయల్ ఇంక్లూడెడ్. ఎవరమ్మా పరిపూర్ణం కాదు. ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు గెట్ కరెక్టెడ్ బై గాడ్? ఆయన ఒక్కడే సంపూర్ణుడండి, ఆయనలో పాపం లేదు. మనల్ని ప్రేమించి మన పాపం కోసం చనిపోయినవాడు. మీరు మీ సొత్తు కారు విలువ చేత కొనబడినవారు. కావున మీ దేహంతో దేవునిని ఘనపరచండి. ఆయన యందు నేను విశ్వసిస్తే దేవుడు నన్ను కరెక్ట్ చేసి, నన్ను సరిచేసి సరి అయిన మార్గంలో పెడతాడు. సంఘమునకు రాసిన 7 ఉత్తరాలు, లౌదికీయ సంఘమునకు రాసిన ఉత్తరం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఆ మొత్తం నేను చదివించట్లేదు, 15-16 వచనాలు చూడండి. యేసు ప్రభు వారు వారిని సరిచేస్తూ వారికి చెప్పిన మాటలు. ఇది మీకు వర్తిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వింటున్నప్పుడు పరిశీలించుకోమని కోరుతున్నాను. నీ క్రియలను లౌకిక సంఘములో ఉన్న వారికి చెప్తున్నాడు ఆయన. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. రైట్. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుతున్నాను. ఎంత కఠినంగా ఉందండి. దులుపుకొని వెళ్ళిపోతామా? లేకపోతే ఈ గర్దింపు మన జీవితాల కోసం అయితే మనం సరి చేసుకుందామా? అలాగే ఎఫ్సి సంఘంలో కూడా, ఎఫ్సీలు రాసిన పత్రిక పౌలు ద్వారా దేవుడిచ్చిన మాటలు నేను కేవలం చదివిస్తున్నాను. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఇంకా మిగతా కూడా చదవాలి, కానీ జస్ట్ 22 నుంచి 24. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అందులో మిగతావన్నీ మీరు అర్థం చేసుకోకపోయినా, అర్థం కాడానికి ఏం లేదో అర్థం అవుతుంది. ప్రాచీన స్వభావమును వదిలేసి నవీన స్వభావమును ధరించుకోవాలి. మనం దేవుని యందు విశ్వసించిన వారం, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్న వారం. ఆ రీతిగా మనం క్రైస్తవులను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన బిడ్డలమని చెప్తున్నప్పుడు, సజీవమైన దేవుని కుమార్తెలని చెప్తున్నప్పుడు, ఆయన యందు మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారం అయితే ఆయన దృష్టి మన మీద ఉన్నదని మర్చిపోవద్దు. ఆయన మనల్ని సరిచేస్తాడని మర్చిపోవద్దు. హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ అవర్ సెకండ్. హీ విల్ కరెక్ట్ అవర్ ఫాల్ట్స్. పరిశుద్ధ వాక్యం ఎందుకు ఇవ్వబడింది అంటే దానికి జవాబు ముందు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడిందని. ఎందుకు అని చాలా చక్కని వచనం. బైబిల్ ఎందుకండి అని ఒకవేళ మీకు ఆన్సర్ తెలియపోతే, అసలు బైబిల్ ఎవరు రాశారండి అని మీరు అడిగితే, ఒకే ఒక వచనం ఉంది, స్పష్టమైన చక్కని వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి 3rd chapter 16-17 verses. పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి రాస్తూ పరిశుద్ధ లేఖనం గురించి చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. అండర్లైన్ చేసుకోండి. బైబిల్ ఏంటంట? దైవావేశం వల్ల, మనుషుల ఆవేశన కాదు, మనుషుల ఆలోచన కాదు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఎందుకండి బైబిల్ అంటే అక్కడ మనకి 4 కారణాలు ఉంటాయి. ఒకటి ఉపదేశించుటకును, ఖండించుటకును, ఇది అవసరం లేదు మనకి, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు బైబిల్ ఉంది? ఆ 4 మాటలు మళ్ళీ చదవండి బ్రదర్ తెలుగులో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో. దైవజనుడు, అదంతా అవసరం లేదండి, 4 మాటలు.
ఎందుకుంది? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనమై ఉన్నవి. అదండి బైబిల్ యొక్క ప్రయోజనం, పరిశుద్ధ లేఖనం గురించిన ప్రయోజనం. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. 3వ విషయంలో కొంచెం టైం తీసుకుంటాను, గబగబా చెప్పేస్తాను. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎందుకు? దేవుని దృష్టి నా మీద ఉంది కనుక, ఎల్లప్పుడూ ఉంది కనుక. 2వది, ఆయన పొరపాట్లు సరిచేస్తాడు కనుక. 3వది, నా విశ్వాసాన్ని కడతాడు కనుక. Why should I believe in Jesus irrespective of whatever is happening around me? I should believe in Jesus always because he will build my faith. నా విశ్వాసమును ఆయన బలపరుస్తాడు. యేసుప్రభు వారి మాట 27వ వచనంలో చెప్పినప్పుడు, యోహాను సువార్త 20వ అధ్యాయము 28లో తోమా ఏం చేశాడో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. అయితే దానికి యేసు ప్రభు వారు ఏమిచ్చాడు జవాబు? యేసు నీవు నన్ను చూచి నమ్మితివి. యేసు నీవు నన్ను చూచి, నన్ను చెప్పాను, నేను చూస్తేనే కానీ నన్ను అన్నావు. సరే, నీకోసం నేను వచ్చాను, నేను నీకు కనపరుచుకున్నాను, నీవు నన్ను చూసి నమ్మావు. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఒకే ఒక విషయం, కొంచెం ఒక 2-3 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మన విశ్వాసమును ఆయన కడతారు. సాతాను యొక్క పని మన విశ్వాసమును పాడు చేయుట. Satan wants us to doubt God. అనుమానించాలి దేవుణ్ణి, ఆయన మాటలను, ఆయన పనులను, ఆయన ప్రేమను. ఆ అనుమానాన్ని బట్టి మనం మన విశ్వాసంలో సడలిపోతాం. కానీ దేవుడు ఒక శోధనను అనుమతించినా, ఒక పరీక్షకు మనల్ని గురి చేసినా, కారణము మన విశ్వాసం పాడు చేయడానికి కాదు, మన విశ్వాసమును కట్టడానికి. అయితే తోమా యేసుప్రభు వారు ఆ చేతులు చూపించగా, తోమా వెంటనే, తన వేలు పెట్టలేదు, ఏం లేదు, వెంటనే నా ప్రభువా నా దేవా అన్నాడు. ఆ మరకలు, ఆ గుర్తులు తోమాకు కొన్ని జ్ఞాపకం చేశాయి. నేను పోయిన ఈస్టర్ రోజు ఆ మచ్చలు మనకేం చెప్తున్నాయి? ద స్కార్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ ధ్యానం చేశాం. అయితే ఏదైనా ఒక గాయము, ఆ గాయం తర్వాత ఆ మచ్చ మన శరీరంలో ఉంటే, ఇట్ విల్ ఆల్వేస్ టెల్ అస్ ఎ స్టోరీ, రైట్? నాకు బోర్డు దెబ్బలు, చాలా మటుకు ఇవన్నీ నేను ఇష్టం వచ్చినట్టు తాగి బండి నడిపించి పడిపోయినప్పుడు ఇంట్లో ఇప్పుడు పిల్లలు అడుగుతుంటారు, ఏంటి నీకు ఇక్కడ దెబ్బ ఉంది, అక్కడ దగ్గర. అప్పుడు ఆ బాధ కలిగించే ఆ స్టోరీ అంతా చెప్పాలి. ఇప్పుడు మీ నాన్నగారిని ఇలా చూస్తున్నారు నాయనా, నేను మీ వయసులో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా చదువుకున్నప్పుడు నేను చేసిన కొన్ని అల్లరి చల్లరి పనుల్లో ఇదొకటి, దానిని బట్టి ఈ మచ్చ అలాగుంది. కానీ ఇవి చిన్నవండి. యేసు ప్రభు వారి చేతిలో ఉన్న గాయం అది మామూలు దెబ్బ కాదు, అది మామూలు మచ్చ కాదు. అది మానవాళి యొక్క పాపము చేసిన మచ్చ, నీ పాపం నా పాపం చేసిన మచ్చ. అది చూపించాడు ఆయన. And when once Thomas saw that, he said, "My Lord, my God." నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నది ఏంటంటే, విశ్వసించడానికి మనం అదేగా ఇవాళ ధ్యానం చేస్తున్నాం. ఈ దేవుని యందు విశ్వసించడానికి, ఆ విశ్వాసంలో బలంగా ఉండడానికి, ఆ విశ్వాసంలో బలపడడానికి, ఆ విశ్వాసంలో స్థిరపడడానికి మనం ఏ మార్గమును మనం ఎంచుకోవాలి?
What is that road that leads to even more believing? Why? Because Jesus said, "Not don't be unbelieving, but believing." అవిశ్వాసవి కాక విశ్వాసిపై ఉండుము. కాబట్టి విశ్వసించడానికి మార్గం ఏంటి? వాట్ ఈస్ ద రోడ్ టు బిలీవింగ్? విశ్వసించడానికి మార్గం ఏంటి అంటే, నేను అన్నాను కదా, మూడోది హీ విల్ బిల్డ్ అవర్ ఫెయిత్ అని, అందులో సబ్ పాయింట్ అనమాట ఇది. మన విశ్వాసం ఆయన బలపరుస్తాడు, ఓకే, బానే ఉందండి. కానీ నేను విశ్వసించడానికి మార్గం ఏంటి? జాగ్రత్తగా వినాలి, తెలిసిన విషయమే. ఈ సంఘటన ద్వారా ఆ రోజు తోమా విశ్వసించడానికి యేసు ప్రభువాన్ని చూడవలసి వచ్చింది. రైట్? తోమా అన్నాడు, నేను ఆయనను చూసి ఆ గాయముల్లో వేలు పెడితేనే తప్ప నమ్మనన్నాడు. ఫర్ థామస్ ద రోడ్ టు బిలీవింగ్ వాజ్ సీయింగ్ జీసస్. అర్థమైంది అనుకుంటా. తోమాకు దేవుని యందు విశ్వసించుటకు ఆయనని చూడవలసి వచ్చింది. ఈరోజు, ఆ రోజు మొదలుకు ఈ రోజు ఆయన రాకడ పర్యంతం జాగ్రత్తగా వినండి. ప్రథమముగా మనము, ఈ లోకము ఆయన యందు విశ్వసించడానికి ఆయనను చూడవలసిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలు వింటే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. అది డిఫరెన్స్. యేసుప్రభువు ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఎలా మనం చూడకుండా నమ్ముతాం? దేవుని యందు వాక్యము వినుట ద్వారా. ప్రతి వారం వాక్యం వింటున్నారే, రోజు వాక్యం వింటున్నారే, రోజు ఎంతో మంది, వందలాది మంది వాక్యం చదువుతున్నారే, అది మన విశ్వాసమును బలపరుస్తుందా? మనకి పరిచయమైన వచనాలు, ఆ మిగతా వచనాలు యోహాను సువార్తలో చదువుకున్న తర్వాత 1-2 వచనాలు నేను రోమిల్కి రాసిన పత్రికలో చదివిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పేసి ఇప్పుడు 30-31 కూడా చదివేసేయండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను, జాగ్రత్త వినండి, అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. ఓకే, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని, చూడండి ఎలాగ బ్యూటిఫుల్ గా ఎండ్ చేశాడండి యోహాను 31వ వచనంలో. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును. జీవము బ్యూటిఫుల్ అండి. 31వ వచనం. నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడెను. ఏవి రాయబడ్డాయి? ఎక్కడ? సో కాబట్టి మనకు విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యము, రాయబడిన దేవుని వాక్యము, ఆయన చేసే సూచక క్రియలు, ఆ రక్షకుని చూచుటలో. హౌ డు ఐ బిల్డ్ మై ఫెయిత్? 3 things. When we believe in the scripture, the signs and the savior. వాక్యమందు, సూచక క్రియలు, రక్షకుని యందు మనము విశ్వసించుట ద్వారా. When we believe in the scripture, the signs and the savior, we will build our faith. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-17 వచనం మనకు తెలుసు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారులారా, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనకి జీవము, ఇది మనకి వెలుగు, ఇది మన సమస్తము. దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు. ప్రథమముగా దేవుడు తనను తాను కనపరుచుకునేది దేవుని వాక్యం ద్వారా. అలాగని ఆయన దర్శనాల ద్వారా కనపరుచుకోడా, కళల ద్వారా కనపరుచుకోడా అంటే ఖచ్చితంగా కనపరుచుకుంటాడు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం, పుట్టుక క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి దేవుని వాక్యం బాగా తెలిసిన వారికి ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఇతర
నమ్మకాల నుంచి ఉన్నవారు, ఇతర సాంప్రదాయాల్లో ఉన్నవారు, వారి దేవుని వాక్యంకి యాక్సెస్ లేదు కాబట్టి, ఉన్నవారు చదవరు కనుక చాలా మట్టుకు అట్టివారిని నేను అనుకుంటాను దేవుడు దర్శించి తను తాను కనపరుచుకునేది ఒకవేళ దర్శనం ద్వారానో, ఒక కళ ద్వారానో, సూచక క్రియ ద్వారానో. కానీ పుట్టుక క్రైస్తవ కుటుంబాల్లో, తరతరాలుగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి దేవుడు తనను తాను కనపరుచుకునేది తన వాక్యం ద్వారా. సో బిలీవ్, అవర్ బిలీఫ్ ఇన్ ద స్క్రిప్చర్, ద సైన్స్ అండ్ ద సేవియర్. వాక్యములో ఆయన చేసిన సూచక కార్యముల్లో రక్షకుని యందు మన నమ్మకము. అయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం గురించి ఒక 3 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వాణ్ణి ఎట్లు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు అంటే ఏంటి? మొదట దేవుని వాక్యం మనము వినిపించాలి. రైట్? The word of God must be heard. 3 things about the word of God. దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు వినాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. చదివేసేయండి బ్రదర్. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి ప్రకటించేవారు ఉండాలి, ప్రకటించేవారు పంపబడాలి. ఆయన నామముందు విశ్వసించిన మనం అందరము ఆయన మాటలను మన జీవితం ద్వారా ప్రకటించాలి. 3 విషయాలు. ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి హర్డ్. మొట్టమొదట దేవుని యందలి విశ్వాసం రావాలి అంటే, ఆ విశ్వాసం బలపడాలి అంటే, ఫస్ట్ థింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి హర్డ్. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలంటే ఇందాక మనం చదువుకున్నాం, దేవుని వాక్యం వినాలి అంటే దేవుని వాక్యం వినిపించాలి. మీరు వినిపిస్తున్నారా దేవుని వాక్యం? అంటే ప్రసంగికులు అవనవసరంలా, మీ సాక్ష్యం ద్వారా దేవుని వాక్యం అందించవచ్చు, ఒక పాట ద్వారా దేవుని వాక్యం అందించవచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక స్కిట్ ద్వారా దేవుని వాక్యం పంపించవచ్చు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. సెకండ్, నాట్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి హర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి బిలీవ్డ్ అండ్ రిసీవ్డ్. దేవుని వాక్యము విశ్వసింపాలి, అంగీకరించాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచగా. బ్యూటిఫుల్ అండి. పౌలు అంటున్నాడు, మీరు ఈ మాటలు మనుషుల వాక్యం అని అంగీకరించక అది నిజముగా ఉన్నట్టు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి. ఏమండి, మీరు ప్రతి వారం ఇది పీటర్ అన్న ఇస్తున్న వాక్యం, మా పాస్టర్ గారు పీటర్ శామ్యుల్ ఇస్తున్న వాక్యం అనబాకండి. ఈ పాస్టర్ గారి ద్వారా, ఈ అన్న ద్వారా దేవుడు నాకు ఇస్తున్న వాక్యము. హల్లెలూయా. దేవుడు నాకు ఇస్తున్న వాక్యం కాబట్టి అది నేను అంగీకరిస్తాను. ప్రైజ్ గాడ్. మళ్ళీ ధ్యానం చేసుకోండి ఆ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 3వది అంటే దేవుని వాక్యం. ఇంకా కొంచెం టైం నేను తీసుకుంటాను చెప్పాను కదా. వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్? బికాస్ హీ విల్ బిల్డ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని బలపరుస్తాడు. తోమా విశ్వసించడానికి చూడవలసి వచ్చింది, మనం విశ్వసించడానికి వినాలి. హల్లెలూయా. థామస్ హ్యాడ్ టు సీ టు బిలీవ్. వి హియర్ అండ్ బిలీవ్. హియర్ వాట్? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యమును విశ్వసించి అంగీకరించాలి. 3వది, అప్పుడు దేవుని వాక్యమును పంచిపెట్టాలి. పంచుకోవాలి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం. మేము రైట్ కన్నవాటిని విన్నవాటిని పేతురు అంటున్నాడండి అక్కడ. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. దే హాడ్ ఎ హార్ట్ టు షేర్. ఏమండి, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి. వెళ్ళాలన్నా అనుమతి లేదు. కానీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, మొబైల్లో 4G ఉంది, జియో కనెక్షన్ ఉంది. ఏదో ఒకటి దేనికోసం వాడుతున్నారు?
ఎన్నో పనులు దాని ద్వారా మనం చేస్తున్నాం, చెయ్యొద్దని అట్లా. కానీ అదే టెక్నాలజీని, అదే టూల్ని, అదే మొబైల్ ఫోన్ని 24 గంటల్లో ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు దేవుని వాక్యం పంచడానికి, ఒక వచనం అందులో పోస్ట్ చేసి, లేకపోతే మరొకటి, యాజ్ గాడ్ లీడ్స్. 4వది దేవుని వాక్యం గురించి యాకోబు 1:22, ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి లివ్డ్. దేవుని వాక్యము మనం జీవించాలి. దేవుని వాక్యం మనం జీవించాలి. దేవుని వాక్యం మనం వినాలి. దేవుని మాగినగా మనం వినిన తర్వాత విశ్వసించి అంగీకరించాలి. దాని తర్వాత దేవుని వాక్యం పంచిపెట్టాలి. 4వది దేవుని వాక్యం మనం జీవించాలి. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారయ్యుండు. లేకపోతే జీవించేలాగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించే వారై ఉండాలి. కేవలం వాక్యం ప్రకటిస్తే సరిపోదు. కేవలం వాక్యం నా నోట్లోంచి చెప్తే సరిపోదు. వాక్యము ద్వారా జీవించాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలంటే దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయత చూపించాలి. ఎన్నడూ దేవుని యొక్క వాక్యపు శక్తిని, దేవుని యొక్క వాక్యపు ప్రాముఖ్యతను దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రశ్న, ఇది రోడ్ టు బిలీవింగ్. విశ్వసించడానికి మార్గం ఏంటి? అలనాడు తోమకు మార్గం యేసుప్రభు వారిని చూస్తేనే. కానీ ఈరోజు అనుదినము మనము విశ్వసించడానికి మార్గము దేవుని యొక్క వాక్యము విని, అంగీకరించి, పంచిపెట్టి దాని ప్రకారం జీవించడం ద్వారా. దీని ద్వారా వచ్చే ఫలితం ఏంటి? ద రిజల్ట్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ జీసస్. ద రిజల్ట్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండి. మళ్ళీ ఆ 28వ వచనం, అనగా యోహాను సువార్త 20వ అధ్యాయం. ద రిజల్ట్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ జీసస్. నమ్ముట ద్వారా వచ్చు ప్రతిఫలం ఏంటి? తోమా యేసు ప్రభువుని చూశాడు. చూడగానే ఏంటి తోమా చేసింది? యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. అంటే ఏంటి అంటే అక్కడ వివరణ లేదు. నేను ఊహించుకుంటున్నా, నా ఊహ తప్పు కావచ్చు, కానీ నిలబడి ఇలా చూసి నా దేవా అని అనిపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే ముందే 8 రోజులు అయిపోయింది, యేసుప్రభు వారు శిష్యులకి తనను తాను కనపరుచుకొని తోమా అవకాశం మిస్ అయ్యి 8 రోజులు ఎంత స్ట్రగుల్ అయ్యాడు. ఫైనల్గా యేసుప్రభు వారు మళ్ళీ వచ్చారు. ప్రత్యేకంగా తోమా పేరు పిలిచాడు, ఇంకెవరి పేరు పిలవలేదు. తోమా ఇలా అన్నావు కదయ్యా, రా చూడు అంటే వెంటనే ప్రతిఫలం ఏంటి? విశ్వసించడం ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటి? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ద రిజల్ట్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ జీసస్ విల్ లీడ్ us టు వర్షిప్ గాడ్. దట్ ఈస్ ది ఆన్సర్. దేవుని యందు విశ్వసించడం ద్వారా ప్రతిఫలం ఏంటి అంటే, దేవుని యందు విశ్వసించిన వారు యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. యథార్థంగా దేవునిని ఆరాధిస్తారు. 4వది, సమయం అయిపోయింది. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎందుకు? అవిశ్వాసివి కాక విశ్వాసివటానికి, దేవుని యందు విశ్వసించుట ఎందుకు? ఆయన ఫోకస్ నా మీద ఉంటుంది. ఆయన నా పొరపాట్లు ఆయన సరిచేస్తాడు, నా తప్పులను ఆయన సరిదిద్దాడు. హీ విల్ కరెక్ట్ మై ఫాల్ట్స్. థర్డ్, హీ విల్ బిల్డ్ మై ఫెయిత్. ఆయన నా విశ్వాసాన్ని కడతాడు. 4వది, హీ గివ్స్ ఎ లైఫ్ దట్ లాస్ట్స్ ఫర్ ఎవర్. నిత్య జీవము నాకు దయచేస్తాడు. హల్లెలూయా. అదే 31వ వచనం మళ్ళీ చదివిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. చాలా బ్యూటిఫుల్ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. జీవం వేరే ఇంకెక్కడ మనకి జీవము, నిత్య జీవం మనం పొందలేము. నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఈ మాటలు రాయబడినవి. హల్లెలూయా. We get life that lasts forever. ఈ లోకరీత్యా మన లైఫ్ ఎప్పుడొకప్పుడు ఎండ్ అవుతుంది.
లేక ఆయన తిరిగి వస్తాడు. ఇంకా దానికంటే మించిన గంభీరమైన ఆధిక్యత లేదు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఆయన నామందు విశ్వసించిన వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. కొన్ని వచనాలు నేను చదివించేస్తాను, దాంతో ముగించేస్తాం, వివరించడానికి సమయం లేదు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 26:18. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనం. నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు, రైట్, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనపడి ఉన్నాను. అంటే పౌలు తన తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అలా అక్కడ ఉన్న వారితో. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాన అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. బ్యూటిఫుల్ గా పౌలు చెప్తాడు, పాప క్షమాపణ వారికి పొందాలని దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు ఆ వాక్యం అందించడానికి. అదే పౌలు ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకొక 2 వచనాలు మళ్ళీ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31. యాక్ట్స్ చాప్టర్ 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. ఇది ఎవరంటే పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. అర్ధరాత్రి దేవుని స్తుతించుండగా చెరసాల తలుపులు తెరపబడినాయి. అక్కడున్న ఆ జైలరు చంపేసుకుపోతుంటే, బాబు మేము ఎవరం పారిపోలేదు, ఇక్కడే ఉన్నామంటే నేనేం చేయాలి అని అడిగితే దానికి జవాబుగా వారు చెప్తారు. ఆఖరి వచనం యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47. బ్యూటిఫుల్ వర్స్. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఎవరండి నిత్య జీవం గలవాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అది విశ్వసించకపోతే నిత్య జీవం లేదు. జీవాహారం నేనే అని చెప్పాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. డూ యూ వాంట్ దట్ ఎవర్లాస్టింగ్ లైఫ్? ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయము అందరూ మీ గృహాల్లోనే ఉండి ఈ ఆరాధనలో పాల్గొని ఉంటుండగా తోమాను దేవుడు దర్శించి మాట్లాడిన వాక్య భాగము ద్వారా ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని దర్శించగా, దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని దర్శించాడో మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని కోరుతున్నాను. ఇంకా విశ్వసించని వారు అవిశ్వాసిగానే ఉంటావా? విశ్వసించు వాడికే నిత్య జీవము, కాబట్టి విశ్వసించి నిత్య జీవం పొందుతావా? అవకాశం మీ ఎదుట యేసు ప్రభువు వారు పెట్టారు. మీ హృదయపు తలుపు తెరిచి యథార్థంగా పశ్చాత్తాపపడి మీ జీవితం ఆయనకి సమర్పించండి. పాప క్షమాపణ మీకు లభిస్తుంది. ఎంతో మంది ఆయన నామమందు విశ్వసించిన వారమని చెప్పేవారు, విశ్వసిస్తున్నవారు ఈ వాక్యం వినగా దేవుడు అట్టి వారితో మీతో ఏమని మాట్లాడాడు? ఆయన కనుదృష్టి మీ మీద ఉన్నది. ఆయన మన పొరపాట్లను సరిచేసేవాడు. ఆయన మన విశ్వాసాన్ని కట్టేవాడు. ఆయన మనకు నిత్య జీవమును దయచేసేవాడు. కాబట్టి ఆయన యందు విశ్వసిస్తూ వెంబడితాం. మీ ప్రార్థన మనవులను ఆయనకి సమర్పించే సమయము. గత వారం కానీ ఈరోజు కానీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే దయచేసి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటూ దేవుని గణపరిచే జీవితాలు జీవించండి. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మరొక చక్కని పునరుద్ధాన దినము ఈ ఆన్లైన్ సర్వీస్ని మేము జరిగించుకోవడానికి మీరు కృపను చూపించినందుకు వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ప్రతి అక్కరను నాయన మీకు సమర్పిస్తూ, మీ సహాయాన్ని వారికి దయచేసి
మీ సమకూర్పును వారికిచ్చి మీ చిత్తమును నెరవేర్చి మీ కార్యాలను కనపరచమని కోరుతున్నాం. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయాసముద్రపు కిరీటాలు మరి వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన కానుకలు దేవునికి సమర్పించే సమయము. ఆన్లైన్ ద్వారానే మన అర్పణలు మనం దేవునికి సమర్పిస్తున్నాం. కాబట్టి ఈ పాట మేము పాడుచుండగా మీ కానుకలు మీరు దేవునికి సమర్పించమని కోరుతున్నాను. దాని తర్వాత ప్రకటనలు. దయచేసి ప్రకటనలు శ్రద్ధతో వినండి. చాలామంది ప్రకటనలు వినట్లేదు. ప్లీజ్, ఎస్ఎంఎస్ఎస్ కూడా మేము పంపిస్తున్నాం, అది కూడా చూడండి. కాబట్టి ఆరాధన ఆఖరి వరకు ఆన్లైనే కాబట్టి దయచేసి మీరు ఈ ఆరాధనలో లాస్ట్ వరకు ఉండమని కోరుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయని, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయని. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయని. ప్రకటనలు జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మన సర్వీసెస్ అన్నీ ఆన్లైన్లోనే జరిగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి సకాలమునకు మీ గృహాల్లోనే మీరు లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ సర్వీస్లో ప్రారంభం నుంచి చివరి వరకు శ్రద్ధతో పాల్గొండి. 8 నుంచి 10:30 కొంచెం టైం అవుతుంది, కానీ 9కి ఎగ్జాక్ట్గా మేము స్టార్ట్ చేస్తున్నాం. అది తెలుగు సర్వీస్ టైమింగ్. ఇంగ్లీష్ సర్వీస్ 11:30 నుంచి 1 గంట వరకు. సండే స్కూల్ ఆన్లైన్లోనే జరుగుతుంది. కిడ్ వెంచర్ డేట్స్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, మేము ముందుగానే మీకు తెలియపరుస్తాం. అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. బి యంగ్ లైవ్ ప్లస్ ఇక్కడికి వచ్చి కూడా పాల్గొవచ్చు. ఉట్టి బి యంగ్, ఎందుకంటే కొంతమంది వస్తున్నారు 13 నుంచి 30 సంవత్సరాలు. దయచేసి యోహాను సువార్త 8 నుంచి 14 అధ్యాయాలు ఇవాళ మనకు ఆన్లైన్ క్విజ్ కేబీసీ స్టైల్లో ఉంటుంది అంతా. అంటే మీరు ఒకవేళ మాలో కోటీశ్వరులు ఎవరు అన్నది చూసి నేను కూడా ఆ నాగార్జున ముందో లేకపోతే హిందీలో అమితాబ్ బచ్చన్ ముందో కూర్చోవాలనుకుంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళ ముందు మీరు కూర్చోవచ్చు, ఇంట్లోనే ఉండి. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ అధ్యాయాలు చదువుకోపోతే ఇవాళ ఒక 2-3 గంటల టైం తీసుకొని పెద్ద పెద్ద అధ్యాయాలన్నీ యోహాను 8 నుంచి 14 చదువుకోండి.
తర్వాత క్విజ్లో ఈ గేమ్లో పాల్గొండి. కేబీసీ స్టైల్లో, మీలో కోటీశ్వర్ ఎవరు స్టైల్లో, ఎగ్జాక్ట్ అదే స్టైల్లో మీ గృహాల్లోనే ఉండి. కాకపోతే అక్కడ గెలిస్తే డబ్బులు వస్తాయి, ఇక్కడ గెలిస్తే మీకు ఇంకా కొంత విశ్వాసం వస్తుంది. సో జాయిన్ అస్ ఆన్లైన్లో రెస్ట్రిక్షన్ లేదు. మీరు ఎవరు పాల్గొన్నా మాకేమి మీ వయసు మాకు తెలియదు. మీరు చాట్లో మీరు జవాబులు ఇవ్వచ్చు. ఎన్ని ఆన్సర్స్ మీకు కరెక్ట్గా తెలుసో లేదో కనీసం అది, లేకపోతే తెలియపోయినా అదొక చక్కని ఇది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ టైం. ఒక గంట సేపు 6:30కి BBC లైవ్ ఆన్లైన్లో మీరు పాల్గొని ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కనీసం కొంతమంది రండి, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేదనుకోండి ఆన్లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. కాబట్టి యూత్, ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ అండ్ పార్టిసిపేట్ హియర్. Those who have prepared, those who have read from John chapter 8 to 14, please come here and participate the BBC challenge. Sitting here, you can play with the host, and all others, please join us online and participate in the game. కాబట్టి అది 6:30కి ఇవాళ. ఇది వేరే చర్చెస్ వారికి కూడా పంపించండి, మీ క్రిస్టియన్ సర్కిల్స్లో పంపించండి. BBC ఛాలెంజ్ ఉంది, యూట్యూబ్ లైవ్. సో ఇంట్లో నుంచే మీరు పాల్గొని చక్కగా మీరు దేవుని వాక్యం అర్థం చేసుకోవచ్చని ఫ్రెండ్ సర్కిల్స్లో, మీ నెట్వర్క్స్లో పోస్ట్ చేయమని కోరుతున్నాను. పరిశుద్ధ బలను సమీపించే సమయం. మళ్ళీ మన యథావిధిగా మన కూడికలన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. విమెన్ ఫెలోషిప్ ఆన్లైనే జూమ్ కాల్ ద్వారా, మెన్ ఫెలోషిప్ జూమ్ కాల్ ద్వారానే ఆన్లైన్. అలాగే మన ఆల్ ఈవినింగ్ ప్రేయర్ ఉట్టి లాస్ట్ ఫ్రైడే 1/2 అవర్ పెట్టాను, ప్రతి ఫ్రైడే కాదు. మళ్ళీ 7 to 9 ఈ ఫ్రైడే 120 మంది ఫ్యామిలీస్ లాగిన్ అయ్యారు 1/2 అవర్ చెప్తే. అంటే 15 minutes చెప్తే 300 people వస్తారేమో, నాకు తెలియదు. నేను అది చేయను. 2 గంటల సేపు ఉండడానికి ఆ 120 కాదు, ఇంకా 200-300 కుటుంబాలు పాల్గొమని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఫుల్ 2 hours ఉండనవసరం లేదు. ప్రేయర్లో పాల్గొని ఇతరుల కోసం ప్రార్థించే ఆ చక్కని తరుణాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రైడే 7 to 9 యుద్ధం 2 అతి త్వరలో రిలీజ్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రార్థించండి. తప్పకుండా వేలాది మంది ఆ షార్ట్ మూవీ ద్వారా, సెకండ్ యుద్ధం 2 ద్వారా దర్శింపబడాలని మా ప్రార్థన. మనం పరిశుద్ధ బలను సమీపించే సమయము. కాబట్టి మీ గృహాల్లో మీరు రొట్టె ద్రాక్షారసము సిద్ధపరచుకున్నారని ఆశపడుతూ, ఒక ఆనవాయితీగా కాక దయచేసి మీరు ఆ రొట్టె ద్రాక్షారసమును జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రేయర్ఫుల్గా అప్రోచ్ అవుదాం. మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ, పాల్గొంటున్న వారు ఎంతమంది అయితే యేసుప్రభువుని స్వంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం ద్వారా ఆయన నామమును గణపరిచారో, గృహాల్లో సిద్ధంగా ఉన్నారో, మీరు సిద్ధపరచుకున్న రొట్టెను, ఆ జ్యూస్ను పాల్గొంటున్న వారికి అందించండి. ఈ పాట పాడుతున్నప్పుడు మనము సిద్ధంగా ఉందాం. కల్వరి గిరిలోన సిల్వలో శ్రీ యేసు మనుబాధలుండెను, ఘోర బాధలు పొందెను. కల్వరి గిరిలోన సిల్వలో శ్రీ యేసు మనుబాధలుండెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నీ కోసమే, నీ కోసమే, అది నీ కోసమే. ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు, ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. నీ కోసమే,
అది నీ కోసమే, నీ కోసమే, అది నీ కోసమే. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మా కొరకు మానవాళి పాపము నిమిత్తము మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువాన్ని ఆ సిలువకు మీరు ప్రేమతో అప్పగించారు. ఆ భయంకరమైన మరణము మేము మరణించాలి, కానీ అట్టి మరణం నుంచి తప్పించినందుకు ఆ పాపపు శిక్ష వారి మీద వేసి ప్రాయశ్చిత్తము లభించగా మరణం నుంచి లేవనెత్తి విశ్వసించిన వారికి నిత్యజీవునిచ్చినందుకు వందనాలు. నేడు ప్రభు తమ గృహాల్లో ఈ రొట్టెను జ్యూస్ను ప్రిపేర్ చేసుకున్న వారిని బట్టి, ఇక్కడున్న మేము కొద్ది మందిగా కూడుకున్న వారిని బట్టి, ఇక్కడున్న ఈ పరికరాలను, వారు సిద్ధపరుచుకున్న పరికరాలను మీరు దీవించమని, వాటిని మేము స్వీకరిస్తున్నప్పుడు నాయన మరి మీకు కృతజ్ఞత తెలుపుతూ మీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. మీ దగ్గర మీరు సిద్ధపరుచుకున్న రొట్టెను దయచేసి దేవునికి వందనాలు చెల్లిస్తూ స్వీకరించమని కోరుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ మీరు సిద్ధపరచుకున్న ఆ ద్రాక్షారసము కానీ జ్యూస్ని కానీ స్వీకరించమని కోరుతున్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, నాయన మరి మరొక పర్యాయం ఈ ఆన్లైన్ సర్వీస్ని మేము జరుపుకొని మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి. ప్రత్యేకంగా ప్రభు మరి మా సంఘములో ఎంతమంది అయితే కోవిడ్ పాజిటివ్ టెస్ట్ అయ్యి నాయన మరి హోమ్ ఐసోలేషన్లో, కొంతమంది హాస్పిటల్స్లో ఉండి రికవర్ అవుతుండగా మీ కృపను చూపించినందుకు వందనాలు. వారిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. మీ స్వస్థత కార్యాన్ని పరిపూర్ణంగా మీరు జరిగించి వారిని బలపరిచి కుటుంబ సభ్యులను సంరక్షిస్తూ వారికి చక్కని ఆరోగ్య బలాలు దయచేస్తారని నమ్ముతున్నాం. ఎంతోమంది రికవర్ కూడా అయ్యారు ప్రభు. అది మీరు చూపిన ఉచితమైన గంభీరమైన కృప, మీ కనికరము ప్రభు. ఎందరో కాపర్లు ప్రభు మరి పాజిటివ్ టెస్ట్ అయ్యి వారు మందిరంలో ఆరాధనలు చేయలేని పరిస్థితులు ఉంటుండగా ఇన్ఫెక్ట్ అయిన కాపర్లను, ఇతర సంఘ సభ్యులను ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంఘాలను ప్రభు మీరు దర్శించండి, బలపరచండి. మీ ఆరాధనలు కొనసాగించడానికి వేరే వారిని మీరు లేవనెత్తుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. మీ స్వస్థత కార్యాన్ని పరిపూర్తి చేయండి నాయన. సెకండ్ వేవ్ అని చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని, హాస్పిటల్స్లో బెడ్ షార్టేజ్ అని, మెడిసిన్స్ షార్టేజ్ అని, ఆక్సిజన్ సప్లై షార్టేజ్ అని ఈ న్యూస్లన్నీ ఆందోళన కలిగించుచుండగా మీరు సమస్తం మీ ఆధీనంలో ఉంచుకున్నారని మేము నమ్ముతున్నాం. మీ ఉద్దేశాలు ప్రభు నెరవేర్చమని కోరుతున్నాం. మీ నామ మెరిగిన బిడ్డలు ప్రపంచంలో ఉన్నవారు మీ వైపుకు సంపూర్ణంగా తిరిగి ప్రార్థనలో ప్రభు మిమ్మల్ని ప్రాధేయపడుతూ తమ జీవితాలు మీకు సమర్పించుకొని మీ కొరకు నాయన ఆశతో ఆసక్తి కలిగిన జీవితాలు జీవించి ఈ లోకమును మీ వైపు తిప్పుటకు ప్రతి ఒక్కరిని సాధనాలుగా వాడుకొని మీ నామమును గణపరుచుకుంటూ మీ కృపను చూపించమని కోరదు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి మేము ఈ రీతిగా కూడుకొని గణపరచు పర్యంతము మీ సన్నిధించి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడైండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిను ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ సర్వీస్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ వందనాలు.